నమస్తే. నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజధానులుగా మావిగన్న, అమరావత. ప్రజలు ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒక పక్క అమరావతి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. చాలా శరవేగంగా జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో కొన్ని ప్రాంతాల్ని కలుపుకొని ఒక రాజధానిగా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక సవాల్ కూడా విసిరారు. తమ వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి. సో రీసెంట్‌గా దీనిపైన పోలింగ్ పెడితే చాలా మంది మావిగన్‌కి సపోర్ట్ చేశారంట. ప్రజలు చాలా మంది మద్దతును తెలియజేశారంట. ఇది నిజమా? అబద్ధమా అనేదైతే మాత్రం తెలీదు. సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. మావిగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారో మొదట్లో దాన్ని చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తున్నారట. రీసెంట్‌గా పోలింగ్ పెడితే అమరావతి కన్నా మావిగన్‌కి చాలా మంది మద్దతును తెలియజేశారట. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అది ఏ ప్రజలు ఎవరు పెట్టారు పోలింగు, ఏ ఛానల్స్ పెట్టాయి, ఏ యూట్యూబ్ ఛానల్స్ పెట్టాయి, ఎవరు సపోర్టర్స్ పెట్టారు, అది చూడండి మొదట. ఇప్పుడు ఒక గెజిట్ అయిపోయాక మళ్ళా మొదటికి వచ్చి మీరు రెడ్డొచ్చి మొదలాడని సరిగ్గా అలాగే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గెజిట్ అయిపోయాక అంటే మళ్ళా భారత రాజ్యాంగంలో ఎక్కడ జలుబు తలనొప్పి రాజధాని ప్రస్తావన లేదు, అంటే ఏ రాష్ట్రానికి కూడా. మళ్ళీ వితండవాదం మొదలుపెట్టి అంటే ఏంటి మళ్ళీ బీజేపీ నాన్న ఇది చేసుకోవటానిక లేదు, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావడానిక, మరీ ముఖ్యంగా ఈ వచ్చిన పెట్టుబడులని వెనక్కి వెళ్ళిపోవాలా, ఇక్కడ అభివృద్ధి జరగకూడదా, అమరావతి నిర్మాణం పూర్తి కాకూడదా, పోలవరం పూర్తి చేయకూడదా, అంటే కేసీఆర్తో కలిసి కుట్రల. గతంలో కూడా కేసీఆర్ మాట ఇచ్చాడని అంటారు కదా, అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేదు ఆయన. ఆయన ఆస్తులు ఎక్కడున్నాయి? అటు కర్ణాటక, ఇటు హైదరాబాద్, తర్వాత లండన్, ఆ తర్వాత ఇంకే బ్యాంకులో మనకు తెలియదు, ఆ తర్వాత ఒక ఐలాండ్ ఏదో కొన్నాడు. కాబట్టి ఇతను ఒక పద్ధతి ప్రకారం ఒక పెద్ద ప్లాన్ తోటే ఈ మాట మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికి వేరే అంశాలు ఉన్నాయా? ఇప్పుడు ఏమున్నాయి, అందరూ అరెస్ట్ అవుతున్నారు, ఈయన కూడా అరెస్ట్ అవుతాడు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతానని తెలుసు. ఈడీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని తెలుసు. సో దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదో ఒక అంశం తెర మీదగా తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరుంటారు? గంజాయి బ్యాచ్, లేకపోతే రౌడీ షీటర్లు, లేకపోతే ఎవరినో హత్య చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, లేకపోతే బెట్టింగ్ యాప్స్ లో ప్రాణాలు తీసుకున్న వాళ్ళు, డబ్బులు కోల్పోయి. మీరు చూశారు, ముద్రగడని పరామర్శించాడా? నిన్న వెళ్ళినట్టున్నాడు క్రాంతి కుమార్ దగ్గరికి, ముద్రగడ దగ్గరికి వెళ్ళాల. దాని మీద వెంటనే ఒక లేడీ స్పందించి, వాళ్ళ వైసీపీకి సంబంధించిన ఆవిడ, ముద్రగడ గురించి ఆయన ఫోన్ లో క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు అని గత వారమే చెప్పింది. ఆయన ఫోన్ లేనప్పుడు ఫోన్ ఎలా క్షేమ సమాచారాలు తెలుపుతుంది? అంటే గాలిలో ఆయన ఆకాశవాణి వస్తుందా? మనకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదు కదండి, జగన్మోహన్ రెడ్డికి పేపర్ లేదు కదా, జగన్మోహన్ రెడ్డికి ఛానల్ లేదు కదా. ఆయనే చెప్పాడు కదా, ఎలక్షన్స్ ముందు అఫిడవిట్ లో చెప్పాడా? తెలీదా మీకు? చెప్పాడుగా. అయ్యో చెప్పాడు ఆయన, నాకు పేపర్ లేదు. కానీ సాక్షి ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంటుంది, భారతీరెడ్డి ఫోటో కూడా వేయలేదు మొన్న యాడ్ లో. రాజశేఖర రెడ్డి ఫోటో కూడా ఉండదు. ఆయన దగ్గర నుంచి కబ్జా చేశాడు సాక్షి. అవునా? మరి ఆయనే కదా పెట్టించాడు. కాంగ్రెస్ పెట్టిస్తే ఆయన కబ్జా చేశాడు ఒక రకంగా. ఓకే, కాంగ్రెస్ కని పెట్టిస్తే ఆయన కబ్జా చేశాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి పాపం ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక పెద్ద సందేహం నాకు. సో మొత్తం మీద ముద్రగడని అయితే పరామర్శించలేదు. మరి ముద్రగడ నీకోసం ఇంటి పేరు కూడా మార్చుకున్నాడుగా. అంటే ముద్రగడ నీకోసం పాపం రెడ్డి అని ఒక కులం పేరు యాడ్ చేసుకున్నాడుగా.
ముద్రగడ పద్మనాభ కులం రెడ్డి మార్చుకున్నాడు, యాడ్ చేసుకోవడం కాదు, మార్చుకున్నాడు. అంటే ఆయన మార్చుకున్నా అనుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా ఎక్కడికి పోతుంది, పోదు. సరే పోయిందేమోలేండి, మనకెందుకు అది వాదన. ఆయన మార్చుకున్నాడు, ఆయన ఇప్పుడు రెడ్డి అయ్యాడు అంతే. కానీ పాపం ఆయన చావు బతుకుల్లో ఉంటే, ఆయన వెంటిలేటర్ మీద ఉంటే వెళ్ళి పరామర్శించాడు. ఎందుకు పరామర్శించడం? ఇంక ఇప్పుడు ఆయనతో పనే ఉంది. ఇప్పుడు ఆయన లేచి ఏమీ అక్కడ ఉద్యమాలు చేయలేడు, కాపు ఓట్లు ఏం రాలవు, కుటుంబాన్ని అయితే దూరం చేయగలిగాడు సక్సెస్ఫుల్ గా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక అంశం కావాలి ఆయనకి. అలాగా మావిగని తెర మీదగా తీసుకొచ్చాను. మళ్ళా నేను వచ్చాక, లేదంటే నేను మేనిఫెస్టోలో మావిగానే పెడతాను అంటే, ఇంక ప్రజా సంక్షేమం ఏమి ఉండదు, అది ఆయన చెప్పొచ్చేది. ఇంకా నో సంక్షేమ పథకాలు, ఓన్లీ మావిగన్ వర్సెస్ అమరావతి, అంతే ఆయన మేనిఫెస్టో. అర్థమైందా? ఎందుకంటే లాస్ట్ టైం నేను మీకు సంక్షేమాలు ఇచ్చాను, నేను 2 బట్టలు నొక్కాను, మిమ్మల్ని 2 బట్టలు నొక్కమంటే మీరు నొక్కలేదు, కాబట్టి ఇంకా మీరు సంక్షేమాలు ఇవ్వను, మీరు మావిగన్ కోటేస్తేనే ఆలోచిస్తాను అంటున్నాడు. సో ఈసారి అందరూ మావిగన్కి వేస్తారట. మావిగన్కి వేసేవాళ్ళు మావిగన్కి వేస్తారు, అమరావతికి వేసేవాళ్ళు కూటమికి వేసినట్టు, అంటే చంద్రబాబు నాయుడుకి వేసినట్టు. అది ఆయన చెప్తున్నాడు. సో మొత్తం మీద ఆయనకి మావిగన్ అనే ఒక మేనియా పట్టుకుంది, అది మొత్తం వైసీపీ వాళ్ళకి అంటిస్తున్నాడు. వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అందరూ కూడా మావిగన్ని సమర్థిస్తూ వీడియోలు అయితే చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో ఏం కాబోతోంది, ఎన్నికల్లో ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఆల్రెడీ అమరావతి కాదంటేనే 3 రాజధానులు అంటేనే 164 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు మావిగన్ అంటే 175 అవుట్ ఆఫ్ 175 కూటమికి ఇస్తారా? క్లీన్ స్వీప్ చేస్తారంటారా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.